సామాన్యులు మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరికీ పరీక్ష పెడుతుందని, కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో అలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో ప్రతి సభ్యుడు పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ, మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతి శక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించుకోగలుగుతాడని తెలిపారు. పీఠాధిపతి సోదరుడు అహ్మద్ అలీషా మాట్లాడుతూ, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతుల యొక్క విశిష్టత, మాతృమూర్తుల యొక్క త్యాగాలు, పీఠం సభ్యుల సేవలు సవివరంగా సభకు వివరించారు. అనంతరం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్, పక్షుల ఆహారం కొరకు తయారు చేసిన ధాన్యపు కుచ్చులను ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు, భవితా దివ్యాంగుల శిక్షణ కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యులేటర్లను పీఠాధిపతి ముఖ్య అతిథులు కలిసి సభలో అందించారు. సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యం, బస్, ఆటో సౌకర్యాలను, వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ చైర్ సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా 207 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి, రెడ్ క్రాస్ ఏపీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్, గోదావరి డెల్టా చైర్మన్ ఎం సునీల్, బీజేపీ నేత ఎస్వి సత్యనారాయణ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ రాజు నందిని పాండా, గీతావధాని, ఎర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు, పి మంజుల తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, కె స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఆశీస్సులు, పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు పొందుతూ తత్వం మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరుల యొక్క ఆశీస్సులతో మనం ఈ ఉన్నతమైనటువంటి తాత్విక జ్ఞానస్థితిని పొంది తగ్గిస్తున్నాం. మరి 3 రోజుల కాలం మనం గడిచిపోయింది. మనం పుట్టింటి నుంచి ఈ సభా మందిర ద్వారము ఎప్పుడు తెరిచి ఉండు, పోత చరిత్రలయ్యుండు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు, సతము మంచి నీళ్లను కలసాల ఉంచినట్లు అని చెప్తారు షష్టం పీఠాధిపతి వారు ఈ సభ గురించి. అంటే ఈ సభ మంచినీళ్ళు దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు, ఆ కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహార్తిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం ప్రసాదింపచేస్తున్నారు. అందుచేత ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనం ప్రసాదిస్తూ ఉంటారు. తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల, నానా సముపాసితంబులు అనంత కళారసితంబులో ఉపన్యాసంబులిచ్చు సాధక జనంబు వసించెడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు చేయునటన్న వింతయే అని చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల. భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో చదువుతాం. ఎంతోమంది ఎన్నెన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ఉత్తమ విద్యాపరమైనటువంటి సంస్కారాలు, సంస్కృతి ద్వారా
ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. కానీ వారికి కావాల్సింది దానికి తోడు ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితేనే అవి అన్నీ కూడా సఫలీకృతం కాబడతాయి. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల, అటువంటి తాత్విక పాఠశాలలో మనం అనేక రకాలైనటువంటి తాత్విక విషయాలు మనం శోధించి మనం మానసికంగా శారీరకంగా మనం ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం ఆధ్యాత్మిక విద్య ద్వారా. అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి పొంది ధరింప చేసుకోవడం ద్వారా ఆ తాత్విక పాఠాలు ఈ సభాధర్మ పదముల కెరుగువారు క్షేమములు గాంచి ఇష్టార్థి సిద్ధి పడిసి కలికల్మషములు త్వరగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుందు అని చెప్తున్నారు. మనం ఇక్కడి నుండి ఆ యొక్క తాత్విక పాఠాలు నేర్చుకుని ఆ పాఠాల ద్వారా మనలో సంస్కారము, విజ్ఞానము, విద్య, మానవత్వము, శాంతి, ప్రేమ, సృహద్భావము, సమైక్యత, సహనము, తృప్తి, సంతోషం, సుఖము, ఆరోగ్యం, ఆనందం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక ఉత్తేజాన్ని, చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది. ఆ చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించేటువంటి హ్యాపీ హార్మోన్, సంతోషకరమైనటువంటి హార్మోన్లు మనలో ప్రసరింపబడతాయి. ఆధ్యాత్మిక ప్రేరణ మానసిక స్థితిని ప్రేరేపింప చేయడం ద్వారా ఆ స్థితి మనలో కలగడం చేత శారీరక చైతన్యం, మానసిక చైతన్యం మనలో ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క దినచర్యలో ఆయా కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకునేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక విద్య మన మానసిక వ్యవస్థను ప్రేరేపింపబడ్డం చేతే మన దినచర్యలో మనం ఎన్నో విజయాలు సాధించేటువంటి అవకాశం కలుగుతుంది. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని భౌతిక విద్యలు చదివినా మానసిక స్థితి సరిగా లేకపోయినట్లయితే మనం అవన్నీ కోల్పోతాం, ఎన్ని విద్యలైనప్పటికీ కూడా. కాబట్టి మనసుని ఒక స్టెబిలిటీ, మా మనసుని ఒక స్థిరత్వాన్ని కలిగించేదే ఆధ్యాత్మిక విద్య. అంచేత ఇది మనస్సుతో ముడిపడి ఉన్నటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అంచేత మనసుకి దశ దిశ నిర్దేశించేటువంటిదే ఆధ్యాత్మిక విద్య. ఒక నౌక సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి దిక్సూచి ఏ విధంగా అయితే అవసరమో అదేవిధంగా మన జీవిత నౌక ఈ జీవిత సాగరంలో ప్రయాణం సాగిస్తూ అది ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మిక దిక్సూచి అవసరము. ఆ ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకొని అది ఒడ్డుని చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మిక దిక్సూచి మనం నిత్య ఔషధం కింద ప్రసాదించి తరింప చేయడానికి మనకు ఒక చక్కని సాధన మనం ప్రవేశపెట్టారు సద్గురువర్యులు. అది సులభంగా, సూక్ష్మంగా మన ఇంట్లో మనం నిత్య భౌతిక దైనందిన జీవన విధానం ఆచరిస్తూ మన జీవన పరమైనటువంటి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆచరించేటువంటి ఒక గొప్ప తపో సాధన, త్రయీ సాధన. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని దేవాలయాల్లో ఏర్పాట్లకు చర్యలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు వెల్లడి. కాల పరీక్షలను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలి. 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపోత్సవంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా. కొందరికి కాసుల వర్షంగా ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ. జగ్గంపేట నియోజకవర్గంలో ఇసుకను డంప్ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నాం, అధికారులు పట్టించుకోవడం లేదన్న బీఎస్పీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.